విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను, మరో తేదీని ఫిక్స్ చేయండి. అదే రోజున ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రండి, వాంగ్మూలం ఇస్తా. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు లాస్ట్ డేట్, ముందస్తు ప్రోగ్రాం వలన కుదరడం లేదు. తేదీ వాయిదా కోరుతూ సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ. స్పందించిన సిట్ త్వరలోనే కొత్త తేదీ ప్రకటన. గులాబీ బాస్తో హరీష్ రావు భేటీ, ప్రత్యేక చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీరి తర్వాత కవితకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరగగా సిట్ ఏకంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. యాక్చువల్గా కవితకి నోటీసులు ఇస్తారని అనుకున్నారు అందరూ. ఎందుకంటే కవిత మా ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారు వీళ్ళు అని చెప్పి మాట్లాడడం వల్ల కవిత వాంగ్మూలం కూడా సిట్ అధికారులు తీసుకొని కవితను కూడా విచారిస్తారేమో అని చెప్పి ఒక చర్చ జరిగింది రాష్ట్ర రాజకీయాలు. కానీ సిట్ ఏకంగా కేసీఆర్కి నోటీస్ ఇచ్చింది. మనం అందరం అనుకున్నట్టుగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఇస్తే పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది అని అనుకున్నాం కదా. సో సిట్ ఏకంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చేసరికి ఇప్పుడు ఇది ఒక కీలక పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రికి ఇందులో ఏదో ఈయన వాంగ్మూలం తీసుకుంటే కొంత ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశాలు ఉంటాయి అని భావించినటువంటి సిట్ నోటీసులు ఇచ్చింది. మరి కేసీఆర్ నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, కేసీఆర్ మరి హాజరవుతారా లేడా అంటే క్వశ్చన్ మార్క్. 100% హాజరు కాడు అని మనం చెప్పినాం, నిన్ననే చెప్పినాం. సో గతంలో విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో అప్పుడు కూడా ఫస్ట్ టైం కేసీఆర్ హాజరు కాలేదు, సెకండ్ టైం హాజరైండు. ఏదో ఒక విధంగా కేసీఆర్ని డిస్టర్బ్ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి చేకూరే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ విచారణ కేటీఆర్ని పిలిచిర్రు, హరీష్ రావుని పిలిచిర్రు, సంతోష్ రావుని పిలిచిర్రు, ఇప్పుడు కేసీఆర్ని పిలిచిర్రు. ఈ విచారణ అనేది దానికి ఒక పులి స్టాప్ అనేది ఉండదు, అది కంటిన్యూ అయితేనే ఉంటుంది మొగల్ రేకుల సీరియల్. సో అట్లా ఉంది. దీంట్లో కేసు లేదు, ఏం లేదు, ఓన్లీ మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ సిట్ మానసికంగా ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి మీద ఏసీబీ కేసు అయింది, ఓటుకు నోటు కేసులో. ఏసీబీ కేసే అయినప్పుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అట్లాంటి కేసులోనే ఒక పోలీస్ స్టాప్ పడలేదు, ఒక తుది నిర్ణయం తీసుకోలేదు, అట్లాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఈ ఇంట్లో దమ్ము లేదు, పస్స లేదు, ఏం లేదు. ఈ కేసులో ఏముంటుంది? ఇదంతా టైంపాస్ చేయడానికి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఏదో వీళ్ళని కొంత డిస్టర్బ్ చేస్తే పార్టీ క్యాడర్ బలహీనపడి ఈ ఎన్నికల్లో మనం గెలవచ్చు అనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మనకు క్లియర్గా. అసలు 42% రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు మీరు గమనించిరా? ఒకసారి ఈ 6 గ్యారంటీల విషయంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? తులం బంగారం ఎడిపోయింది, ఫ్రీ బస్ ఒక్కటి కనిపిస్తుంది మనకి. నిరుద్యోగుల సమస్యలు ఎక్కడికి పోయినాయి? డిఎస్సి ఎక్కడికి పోయింది? మెగా డిఎస్సి అన్నారు, జంబో డిఎస్సి 25,000తో జంబో డిఎస్సి వేస్తామన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎన్నికలకు పోతామని చెప్పారు. ఇదంతా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ సిట్ అని చెప్పి ఒక నెల రోజుల నుంచి హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని ఇంకా ఎవరైనా పిలిచినా పిలవచ్చు ఇప్పుడు. సో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప దీనివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. కేసీఆర్ కూడా తెలుసు ఇందులో పస లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో ఆనందం పొందడానికి మమ్మల్ని తిప్పుతున్నారు, ఇంట్లో ఏముండదు. నాకు తెలిసినంతవరకు ఈ కేసులో జైలుకు పోయేంత పెద్ద కేసు అయితే కాదు ఇది. జైల్లో పెట్టేంత సీన్ అయితే ఉండదు నాకున్న సమాచారం మేరకు. వాళ్ళు ఏదో మానసిక ఇబ్బంది పెట్టడానికో, ఆయన పెద్ద మనిషి, 65 సంవత్సరాలు దాటిపోయినాయి, కొంత ఆయన అనారోగ్యంతో కొంత రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ఆయన పిలిచి అటు ఇటు తిప్పి ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప మరొకటి లేదు. అదే కనిపిస్తూ ఉంది. ఈ సిట్లో కూడా 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. మీరు తేల్చింది ఏంది? మీరు ఏం చేసిరు అసలు? విచారణ తప్ప. ఇగో పలానా ఎవిడెన్స్ దొరికింది, కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేయించిండు, పలానా అయింది, ట్యాప్ చేసింది సంతోష్ రావే, లేకపోతే ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొత్తం ఆయనే ఉండి నడిపించి చేసినట్టు ఏమన్నా మీకు ఎవిడెన్స్ దొరికిందా? ఏముంది? ఒక్క ఎవిడెన్స్ పట్టుకోలేకపోయారు, దొరకలేదు, మీకు ఏం లేదు కదా ఇందులో.
ఓ దీన్ని పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఎక్స్పోజ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు డైరెక్ట్, ఫోన్ ట్యాపింగ్కి అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధమే, అది పోలీసులు చూసుకుంటారు, ఉగ్రవాదులు నక్సలైట్లకు సంబంధించిన ఏమన్నా అట్లాంటి కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేస్తారు, నిఘా పెడతారు. అది పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు రిపోర్ట్స్ ముఖ్యమంత్రికి ఇస్తారు, ముఖ్యమంత్రి ట్యాప్ చేయమని చెప్పాడు కదా ఎక్కడ కూడా. ఆయన క్లియర్గా చెప్పిండు కదా కేసీఆర్, ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాడు. ఇంత క్లారిటీగా వాళ్ళు ఉన్నారు, మీరు అనవసరంగా ఈ సిట్టు అది ఇదని చెప్పి వాళ్ళని ప్రజలను మభ్యపెట్టే ఇది తప్ప దీంట్లో ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, సిబిఐకి ఇచ్చిర్రు, అది సిబిఐకి ఇస్తా అన్నారు, అది అటే పోయింది. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు మళ్ళీ ఈరెస్ ఫార్ములా ఈరెస్ అన్నారు, అదేటి పోయింది. ఇంకొక 2 ఏళ్ళు మాత్రం మీకు టైం ఉంది, థర్డ్ ఇయర్ అది ఎలక్షన్ పీరియడ్, ఎలక్షన్ మోడ్ అది. ఆ 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్స్, టికెట్లు, ఇక మొత్తం ఇదే ఉంటుంది. 2 ఏళ్ళు మాత్రం మీకు టైం ఉంది. ఈ 2 ఏళ్లలో మీరు ఇదే సిట్ విచారణని కొనసాగించుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతున్నారు తప్ప దీంట్లో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు నిర్ధారించలేకపోతున్నారు. సో దయచేసి ఇవన్నీ మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఫోకస్ చేయండి. 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో, ఆ పని మీద ఉండండి. 6 గ్యారంటీలు అన్నారు, అవి నెరవేర్చే పనిలో ఉండండి. ఇది తప్ప ఇప్పుడు ఆయన కూడా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు కేసీఆర్ కూడా, ఇదో లొట్టపీస్ కేసు, ఇంట్లో చేసేది లేదు, ఎవిడెన్స్ లేదు, ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోకపోయిన లైన్లో ఆయన కూడా అదే లైన్లో ఉన్నాడు. కేటీఆర్ కూడా అదే అన్నాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోయినా అన్నాడు. నేను చెప్పకూడదు ఆ మాట, మరి కేటీఆర్ అన్నాడు. మరి మీకు కనీసం పౌరుషం రావట్లేదా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, దీంట్లో ఎవిడెన్స్ లేదని మీకు కూడా తెలుసు. మీ పని మీరు చేసుకొని ఇచ్చిన హామీలను నెరవేరిస్తే అయిపోతుంది కదా. సో మరి కేసీఆర్ ఒక తేదీ నిర్ణయించి మీరే ఫామ్ హౌస్కి రండి, ఏమన్నా ఫామ్ హౌస్లో మాట్లాడుకుందాం, నేను రానని చెప్పి ఆయన కళాఖండిగా చెప్పిండు. సిట్ అధికారులకు కూడా కొంత వెనకడుగు వేస్తారు. ఈయనను విచారించడం అంత ఆషామాచిగా ఉండదు, ఈయనను విచారించాలని. ఎందుకంటే ఆయన ఎవరేమనుకున్నా ఏది అనుకోకపోయినా తెలంగాణ అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ నథింగ్. ఇది ఎవడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కేసీఆర్ లేకపోతే తెలంగాణ రావడం నథింగ్. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా, ఆయనను విచారించాలంటే సిట్ అధికారులకు కూడా నాకు తెలిసి కొంత జంకుతారు, వాళ్ళు అంత ఈజీగా ఏమి ఉండదు. రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే అదే సిట్ ఈయన కింద పనిచేయాలి. మళ్ళా చూస్తాడు, ముఖాలు గుర్తుపెట్టుకుంటాడు, పేర్లు గుర్తుపెట్టుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. అంత ఆషామాషిగా ఏముండదు నాకు తెలిసి. చూద్దాం ఏం జరుగుతుందో.